వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. మీరు బాగున్నారండి? మేము చాలా బాగున్నాము. నేను ఈ వీడియో పెట్టే రీజన్ ఏంటంటేనండి, మేము ఉండే చాటి నుంచి గుంటూరు వచ్చి 10 రోజులు అయిందండి. ఈ 10 రోజుల్లో హాస్పిటల్కి, ఫంక్షన్లకి అటు ఇటు తిరుగుతూ ఉండామండి. అన్ని పనులు చూసుకుంటా ఇంటి దగ్గర లేవండి. వీడియోలు కూడా సరిగా పెట్టడం లేదు. ఏదో ఒక పని, ఏదో ఒకటి సరదాగా కాలక్షేపం చేసేస్తున్నాను అనమాట. ఇన్ని రోజులు ఎప్పుడూ ఉండలేదండి. మేము అసలు ఆ ఏరియాకి వెళ్ళినాకే ఇక్కడికి వచ్చి ఇన్ని రోజులు ఎప్పుడూ ఉండలేదండి. ఇంక ఈసారి ఎండలు పెరిగిపోయినాయి బాగా. ఎండలు పెరిగిపోయి ఉంటున్నాం అనమాట. ఇక్కడే ఉన్నాం అనమాట. చిన్నమ్మాయి దగ్గర, పెద్దమ్మాయి దగ్గర ఉన్నాం అనమాట. ఇప్పుడు చిన్నమ్మాయి ఇల్లు షిఫ్ట్ అయితే అన్నీ సర్దుతున్నామండి, సామాన్లన్నీ. అందుకనే నేను సరిగ్గా వీడియోలు చేయలేకపోతున్నానండి, ఏమనుకోబాకండి. లైవ్లు కూడా సరిగ్గా పెట్టలేకపోతున్నాను. నా సబ్స్క్రైబర్లందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. చాలా మంచివాళ్ళు మా సబ్స్క్రైబర్లు అందరూ. చాలా గొప్పవాళ్ళండి, నన్ను అర్థం చేసుకుంటారు. అందుకని మీ అందరికీ తెలియజేస్తున్నానండి. నాకు సెకండ్ శాలరీ కూడా వచ్చిందండి. అందరూ తెలుసుకుంటారని మళ్ళీ చెప్తున్నాను. వచ్చిందా బామ్మ అని చాలా ప్రేమతో చాలామంది అడిగారండి నన్ను. కానీ అందుకనే తెలియజేస్తున్నాను ఈ వీడియోలో. మేము మళ్ళీ 2-3 రోజుల్లో గొట్లగట్టు వెళ్తాము. అప్పుడు మళ్ళీ అన్నీ మామూలుగా చేస్తానండి. వీడియోలు కానీ, లైవ్లు కానీ అన్నీ మామూలుగా చేసేస్తాను. ఇప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది అయిందండి. ఎవ్వరు ఏమనుకోవద్దు, ఏం ఫీల్ అవ్వద్దు. ఇప్పుడు విజయవాడలో ఉండానండి ప్రస్తుతానికి. ఇంకా రేపు సాయంత్రానికి గుంటూరు వెళ్ళి గురువారం గొట్లగట్టు వద్దాం అనుకుంటున్నానండి నేను. మీ అందరికీ తెలియజేస్తున్నాను అనమాట. బామ్మగారు ఏమైపోయిందో లైవ్లు పెట్టలేదని అనుకుంటారు కదా, అందుకని తెలియజేస్తున్నాను అనమాట నేను. ఒకరోజు బుడంపాడు వీడియోలకు కూడా పోయి వచ్చామండి. వీడియోలు తీసుకొచ్చాము నర్సరీకి వెళ్ళి. ఏదో ఎంజాయ్ చేసేస్తాంలేండి. ఆ ఫంక్షన్కి, ఈ ఫంక్షన్కి తిరుగుతా, అమ్మాయి దగ్గరికి తిరుగుతా. ఎప్పుడూ ఇలా తిరగలేదనమాట. ఈసారి ఏందో తిరిగేసాము అట్లా. టైం కూడా జరిగిపోయింది. 10 రోజులు జరిగిపోయింది మాకు తెలియకుండానే. ఇంక ఇప్పట్లో వచ్చేది లేదులేండి. కళ్ళు చూపించుకున్నాను, అన్ని పనులు చేసుకున్నామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, బాయ్. అందరూ అర్థం చేసుకుంటారని అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్లకి, మా బ్లూ ఉన్న వాళ్ళకి, మా రాజుకి, మా కావ్యకి, లక్ష్మికి, మౌనికాకి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సత్యాకి, ఇంకా కవిత, రాఘవ, ఇంద్ర, మరి కృష్ణ, ఒక అమ్మాయి కృష్ణ కుమార్ కృష్ణ ఉంది, ఒక అమ్మాయి లోహిత కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. వచ్చిన కాడి నుంచి వీడియోలు పెడతాను.